ఒక చిన్న గ్రామంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు కుమారులు, రాము, శ్యాము. రాము చాలా కష్టపడేవాడు, అయితే శ్యాము చాలా బద్ధకస్తుడు. ఒకరోజు సోమయ్య తన కుమారులను పిలిచి, మన పొలంలో ఒక ఖజానా దాగుంది, మీరు అది వెతికి తీయాలి అన్నాడు. రాము, శ్యాము పొలాన్ని తవ్వడం ప్రారంభించారు. కానీ ఎక్కడా ఖజానా కనిపించలేదు. రాము మాత్రం విసుగు చూపకుండా మొత్తం పొలం తవ్వాడు. అయితే శ్యాము మధ్యలోనే అలా వదిలేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పొలంలో నీరు పోసి సాగు చేయగానే మంచి పంట వచ్చింది. అప్పుడే సోమయ్య చెప్పాడు, నిజమైన ఖజానా ఇదే, మన శ్రమ. అప్పుడే శ్యాము తన తప్పు గ్రహించి కష్టపడేలా మారాడు. ఈ కథలోని నీతి, కష్టపడి పనిచేస్తే నిజమైన సంపద మనదే. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.